ఈరోజు శాసన మండలిలో జరిగిన నికృష్టమైన చర్య నిజంగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో ఎమ్మెల్సీలు ఆ ఎమ్మెల్సీలు ఒక దేవుడు ఫోటో కనిపించిందంటే చెప్పులు తీసేసి నమస్కారం చేస్తాం. ఒక దేవుడు కనిపించాడంటే కనీసం ఆర్ట్ వేసిన బొమ్మ కనిపించిందంటే పెయింట్ తో మనం ఏ చెప్పులు లేకుండా మనం నమస్కారం చేసుకుంటాం. అటువంటి కలియుగమైన వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని శాసన మండలి లాబియింగ్ లోకి వెళ్లి చెప్పులు షూతో వెళ్లారంటే నిజంగా ఆ పార్టీకి ఏదైతే వైఎస్ఆర్ సిపి ఉందో ఆ వైఎస్ఆర్ సిపికి కించిత్ జ్ఞానం లేదండి. వాళ్ళకి దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే విలువలు లేవు, ప్రసాదం అంటే భక్తి లేదు, అలాగే హిందూ సమాజం అంటే విలువలు లేవు. హిందూ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టారు. వాళ్ళున్న 5 సంవత్సరాల్లో హిందూ దేవుళ్లు దేవాలయాలు తీసేశారే, రామతీర్థాల్లో ఉండేటువంటి రాముడి తల నరికేశారే, ఎన్నో దేవాలయాలు అపవిత్రం చేశారే, ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఆ ప్రసాదంలో నెయ్యి కాదది లేనిపోని కెమికల్స్ అన్ని కలిపి ప్రసాదాన్ని తయారు చేసి ఎంతో మంది కొన్ని లక్షల లాడులు ఈ 5 సంవత్సరాల్లో పంపిణీ చేశారు. అలాగే ఏదైతే హిందూ సమాజం ఉందో హిందూ సమాజం తలదించుకునేటట్టుగా ఈ రోజు ప్రవర్తించారు. నిజంగా వాళ్ళ పార్టీ నాయకుడికి గాని వాళ్ళకి గాని విలువలు లేవు. నిజంగా భగవంతుడే ఉంటే వాళ్ళకి తగు శిక్ష విధించాలని నేను కోరుతున్నాను.